హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఈరోజు ఈ వీడియోని మాత్రం తప్పకుండా పూర్తి వరకు చూడండి. మీకు చాలా సందేహాలు వస్తాయి. ఖచ్చితంగా మీ సందేహాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. గత ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేసేది. దానిలో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఈ యొక్క పథకం ద్వారా పక్కా ఇల్లు లేనటువంటి ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి ఒక సంకల్పంతో చేసినటువంటి ఒక కార్యక్రమమే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. అయితే ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిజంగా పక్కా ఇల్లు లేని వాళ్ళు పొందారా? పక్కా ఇల్లు ఉండి కూడా పక్కా ఇల్లు లేదని చెప్పి తప్పుడు ఆధారాలు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం పరిచి అర్హులకు లేకుండా చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసమే నిజమైన లబ్ధిదారుడు ఇంటి పట్టా పొందలేదనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇటీవల నూతన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో చాలామంది కూడా జగనన్న సంక్షేమ పథకాల్లో భాగమైన నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో అర్హులుగా చూపించి ఇంటి పట్టా పొందారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలా దగ్గరలో కూడా నాసిరకంగా కట్టారని, అర్హులకి కాకుండా అనర్హులకు ఇచ్చారని చెప్పి చాలా దగ్గరలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అనర్హుల లిస్టు తేలుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాలో కూడా చాలామంది అర్హులుగా చూపించి పట్టాలు తీసుకున్నారు. అసలుకి ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని చెప్పి విడుదల చేసినటువంటి జీవోలో ఏముంది? నవరత్నాలు పేదలందరికీ ఇల్లు యొక్క స్కీమ్ గైడ్లైన్స్ కోసం ప్రభుత్వం 367 జీవో అని ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవోలో చాలా స్పష్టంగా అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, అర్హులు, అనర్హులు యొక్క ప్రాసెస్ ఎలా అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. దీంట్లో అర్బన్ ఏరియాలో అయితే 1 సెంటు, రూరల్ ఏరియా అయితే 1.5 సెంటు ఈ విధంగా కూడా స్థలం అనేది మంజూరు చేస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. ఈ యొక్క నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో అసలు ఇంటి పట్టా పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి ఇప్పుడు తెలియజేసే విధంగా తెలియజేస్తున్నారు జీవోలో. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలా, గతంలో ఏ స్కీమ్లో కూడా ఇంటి పట్టా పొంది ఉండకూడదు, గృహ నిర్మాణం జరిగి ఉండకూడదు, అదేవిధంగా ఈ యొక్క ఓన్ అంటే సొంతంగా ఒక ఇంటి స్థలం అనేది కానీ ఈ పక్క ఇల్లు అనేది కూడా ఉండకూడదు. అటువంటి వారికి మాత్రమే అర్హత ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. దాంతో భాగంగా వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు 2.5 ఎకరా మాగాని 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత అని చెప్పి కూడా తెలియజేశారు. 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు తీసుకున్నారు. నాకు తెలిసి కూడా చాలా వరకు కూడా 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు తీసుకొని ఉన్నారు. అదేవిధంగా పక్కా ఇల్లు ఉన్న వాళ్ళు కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా గతంలో వేరే స్కీమ్లో కూడా లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు కూడా ఇంకో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కూడా ఇంటి పట్టా పొంది అనర్హులు కూడా అర్హులుగా తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కోసమే ఇటువంటి ఘటనలు జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చాలామంది కార్యకర్తలు నాయకులు మెహర్బానీ కోసం వాళ్ళ కష్టం చేసినటువంటి కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు మంజూరు చేశారు. వాటన్నిటిని కూడా మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం పరిచిన వాళ్ళందరినీ కూడా మీరు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినటువంటి 367 జీవోలో చెప్పినటువంటి విధంగా గతంలో ఎన్నడూ పట్టా పొంది ఉండకూడదు, అదేవిధంగా సొంత ఇల్లు ఉండకూడదు, 2.5 ఎకరా మెట్ట భూమి, 2.5 ఎకరా మాగాని 5 ఎకరాలు మెట్ట భూమి మాత్రమే ఉండాలా, అదేవిధంగా సొంత ఇంటి పట్టా ఉండకూడదు అని చెప్పి కూడా తెలియజేసినటువంటి మార్గదర్శకాలు. అయితే ఇప్పుడు అనర్హులు పొందారు కదా, వాళ్ళని ఎలా మనం పట్టుకోవాలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు ఇల్లు ఉంటుంది. ఇంటికి సంబంధించి పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్ను రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది, కుళాయి పన్ను రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇంటి పన్ను రిజిస్టర్లో ఇంటి యజమాని పేరు, ఇంటి డోర్ నెంబరు తదితర వివరాలు నమోదు చేసి ఉంటారు. అదేవిధంగా కుళాయి పన్ను రిజిస్టర్లో కూడా వాళ్ళకి ఇల్లు ఉన్నదని కూడా మనం పట్టుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి దగ్గర కూడా వాళ్ళు కరెంటుకు సంబంధించి కూడా ఇంటి మీటర్ తీసుకొని ఉంటారు. ఇదే కాకుండా సంవిత సర్వేలో కూడా వాళ్ళకి ఇల్లు ఉన్నట్లుగా కూడా చాలా దగ్గరలో సొంత ఇల్లు కూడా నమోదై ఉన్నాయి. ఈ విధంగా మీ గ్రామంలో కూడా అనర్హులు కానీ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కానీ తీసుకొని ఉంటే మీరు వెంటనే ఆలస్యం చేయవద్దు. వీలైతే రేపే మీ యొక్క పంచాయతీ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పెట్టండి. మీ గ్రామంలో ఇంటి పన్ను ఎంతమంది కడుతున్నారు, కుళాయి పన్ను ఎంతమంది కడుతున్నారు, సంవిత సర్వేలో
ఒక ఇంటి యజమానుల పేరు ఏ నమోదు చేశారని చెప్పి కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సర్టిఫైడ్ కాపీలు తీసుకోండి, ధృవీకరించి ఇచ్చిన పత్రాలు తీసుకోండి ఒక పక్కన. మరొకన హౌస్ డిపార్ట్మెంట్ని, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ని, మరి ఇంకొక ఆర్టీఐ వేసి అసలు హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఇల్లులు శాంక్షన్ చేశారు, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర సమాచార హక్కు చట్టం ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఎవరి హయాంలో పట్టా మంజూరు చేశారు, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, సెలక్షన్ ఏ నియమ నిబంధనల ప్రకారం గ్రామ సభ ఇప్పుడు నిర్వహించారు, తదితర అంశాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం తీసుకోండి. ఈ 3 సమాచారం క్రోడీకరించుకొని ఒక స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకైతే ఐడెంటిఫై అవుతారు. నేను చెప్తున్నాను 100కి 100% ఎట్ట లేదన్నా ప్రతి గ్రామంలో కూడా నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 904 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో మీరు గట్టిగా ప్రయత్నం చేయి, పంచాయతీకి 20 మందిని కూడా మన అనర్హులు కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే జిల్లాలో చాలా దగ్గరలో కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఖచ్చితంగా మీరు ఒక అవినీతిని బయట పెట్టాలని, అదేవిధంగా ఈ అవినీతికి సంబంధించి మీకేం సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం ద్వారా మీరు ఈ యొక్క ఆయుధంగా తీసుకొని జరిగిన అవినీతిని బయటపెట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే పథకాలు అందాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా మీకేం సందేహాలు ఉన్నా కూడా మా యొక్క ఫోన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు. 9705563903 అనే నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కామెంట్ కూడా మేము రిప్లై ఇస్తాం. మీకే సందేహాలను కూడా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా జరిగినటువంటి అవినీతి మీద, జరిగినటువంటి ప్రభుత్వ ధనం దుర్వినియోగం మీద కూడా మీరు పోరాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.